అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ టీమ్ రమేష్ శ్యామలన్, హనుమాన్, మురళీకృష్ణ, రామ్జీ, జగదీష్, సౌజన్య, సాగర్, రత్నశేఖర్, శోభనాద్రి, శ్రీకాంత్, మోహన్, మణికంఠ, సత్యం. థ్యాంక్ యూ. ఏం లేదు, మీరు అందరు వచ్చారంటే కుర్చీలు సరిపో. అనగనగా ధీరుడు ఈ సినిమా ఆడియో సీడీల్ని విడుదల చేయవలసిందిగా కలెక్షన్ కింగ్ పద్మశ్రీ మోహన్ బాబు గారిని కోరుకుంటున్నాము. మోహన్ బాబు గారిని ఆడియోని రిలీజ్ చేసి హీరోలందరికీ కూడా అందించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆల్ ద హీరోస్, వీ హావ్ సో మెనీ హీరోస్ టుడే. వీఆర్ ఇండీడ్ వెరీ డిలైటెడ్. ఈ రోజు మన కార్యక్రమానికి సమయాన్ని తీసుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి హీరోలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోహన్ బాబు గారిని, మన పెద్ద హీరో మోహన్ బాబు గారిని సీడీ రిలీజ్ చేసి, and we also request our music directors Kiravani garu, Mickey J Mayer garu and Koti garu to please మోహన్ బాబు గారిని సీడీల్ని విడుదల చేసి హీరోలందరికీ అందించవలసిందిగా కోరుకుంటున్నాము. గారు, క్రిష్ గారు, రమేష్ ప్రసాద్ గారు టు ప్లీజ్ జాయిన్, ప్లీజ్ ప్లీజ్. రాజమౌళి గారు, అల్లు అరవింద్ గారు. తనిఖీల భరణి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ భరణి గారు క్షమించాలి, భరణి గారు వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇటీవలే 25 సంవత్సరాలు విజయవంతంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న గొప్ప రచయిత, కవి, యాక్టర్ భరణి గారికి మా సాదర స్వాగతం. వారిని కూడా వచ్చి ఈ వేడుకలో పాల్పంచుకోవాల్సిందిగా వరప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్.
ఈ రోజు మీరు చూసినటువంటి డాన్సెస్ అన్నిటికీ కూడాను కొరియోగ్రఫీని సత్య డాన్స్ ట్రూప్ సత్య మాస్టర్ గారు అందించారు. అండ్ పెర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడాను సత్య ట్రూప్ వాళ్ళు. వారందరికీ గట్టిగా ఒకసారి మీరు చూసిన బ్యూటిఫుల్ డాన్సెస్, ఆల్ ద డ్రాగ్ అండ్ ఎవ్రీథింగ్ కమింగ్ అప్ సత్య ట్రూప్ వాళ్ళు పెర్ఫామ్ చేశారు. ఓకే, మరి ముందుగా ఒక వ్యక్తిని మాట్లాడమని కోరుకుంటున్నాము. వారు మాట్లాడినప్పుడు మాత్రం ఎవ్వరూ దయచేసి నవ్వొద్దు ప్లీజ్, అందరూ సీరియస్ గా వినాలి. బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే, బ్రహ్మానందం గారు భరణి గారు మాట్లాడిన తర్వాత కానీ మాట్లాడను అంటున్నారు. ఇది ఒక చారిత్రక అద్భుతం జరగబోతోంది. అనగనగా ఒక ధీరుడు, ప్రపంచ ప్రఖ్యాత డిస్నీ వాళ్ళు తొలిసారిగా మన తెలుగు సినిమా, అందులో రాఘవేంద్రరావు గారు కలిసి మోహన్ బాబు గారు లాంటి మహానుభావుడిని వేదికను పెట్టుకుని మనం ఆరంభించింది సొంత శుభంగా జరగాలని. ఇందులో ప్రకాష్ గారు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. డైరెక్టర్ ప్రకాష్ ఇస్ ఫస్ట్ సినిమా ప్రకాష్. ఎస్, చాలా కళాత్మక హృదయం అవుతుంది. ఎందుకంటే అతని ఫస్ట్ సినిమాలో కూడా నేను యాక్ట్ చేశా, ఈ సినిమాలో కూడా చేస్తాను, భవిష్యత్తులో అన్ని సినిమాలో నేను యాక్ట్ చేస్తాను చెప్తూ ఆ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నెక్స్ట్ బ్రహ్మానందం. వేదిక మీద ఉన్న అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన మామిడి చెట్టు, కోవెలమూడి సూర్యప్రకాశ్రావు గారు, ఆ చెట్టు విత్తనమే కోవెలమూడి రాఘవేంద్రరావు గారు. ఆ చెట్టు యొక్క పరంపర ఇవాళ మిస్టర్ ప్రకాష్ ఉరఫ్ సూర్యప్రకాశ్రావు. సో ఇంత అద్భుతమైనటువంటి ఒక కుటుంబం నుంచి మామూలు డైరెక్టర్స్ రావడం అంటే అది ఓకే, ఆ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి ఇంకో డైరెక్టర్, వాళ్ళ అబ్బాయి ఇంకో డైరెక్టర్ అని కాకుండా ది క్వాలిటీ ఆఫ్ ది డైరెక్టర్స్, ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీని చూపించిన డైరెక్టర్స్ సూర్యప్రకాష్ రావు గారు, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు. అంటే వాళ్ళిద్దరినీ మించిన ప్రకాష్ గారు. ఎందుకంటే వాళ్ళిద్దరినీ మించారని ఎందుకంటున్నారంటే ఇవాళ ట్రెండ్కి ఏది కావాలో దాన్ని 100కి 100 చేసి చూపించినటువంటి వ్యక్తి శ్రీ సూర్యప్రకాష్. నాకంటే చాలా చాలా చిన్నవాడు, మా అబ్బాయి అంత వయసు ఉంది కాబట్టి అతన్ని వయస్సును నేను భుజాన వేసుకుని పెద్దవాడినిగా ఆయన ఆశీర్వదిస్తూ ఐ బ్లెస్ హిమ్ అండ్ హీ విల్ హిట్ ది హెడ్లైన్స్ ఇన్ దిస్ ఇయర్. ఇది ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు. ఇందాక నేను అంతా సినిమా ట్రయల్స్ అవి చూస్తున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలేమని భయపడ్డాను, ఎందుకంటే అట్లా అనిపించింది సినిమా చూసినప్పుడు. పర్లేదు, తర్వాత మళ్ళీ మా ఫేస్లో కనపడేసరికి తెలుగులో మాట్లాడొచ్చు కదా అని అనుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమాలో ఒక స్టార్, అఫ్ కోర్స్ సిద్ధార్థ్ బాగా చేశాడు, కమల్ హాసన్ గారు అమ్మాయి శృతి హాసన్ చాలా బాగుంది, మిగతా వాళ్ళందరూ బాగున్నారు, ఓకే. ఒకసారి మోహన్ బాబు గారిని మించి, ఒకప్పుడు మోహన్ బాబు గారు తెర మీద కనపడితే నిప్పులు రాల్చినట్టు చేసి ఎదుట హీరోల్లో ఒక చిన్న దడ పుట్టించినటువంటి విలని చూపించిన కెపాసిటీ ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు ఓన్లీ మోహన్ బాబు గారికే చెల్లింది అది. ఆ తర్వాత సడన్ సర్ప్రైజ్, ఒక్కసారి చూస్తే లక్ష్మి మంచు చూస్తే ఇంకా అమ్మాయి గురించి ఇప్పుడు నేను చెప్పడం అంటే ఇదిగో ఏదో ఇప్పటిదాకా చూసాం కదా, నువ్వు మళ్ళీ బోరు కొట్టడం ఎందుకనే పాయింట్కి మీరు వస్తారు. అంత అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించిందంటే దట్ ఈస్ నాట్ హర్ టాలెంట్, దట్ ఈస్ ది టాలెంట్ ఆఫ్ ది గ్రేట్ మిస్టర్ మోహన్ బాబు గారు. సో ఆ తానులో నుంచి వచ్చిన ఆ గుడ్డ కాబట్టి అంత అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించగలిగింది. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడుతుంది చూస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఎవరు 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 మాట్లాడారు? ఓహో, లక్ష్మి మంచు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరు? ఓ మీరా? సో సుమా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐరంద్రి మిమ్మల్ని బాగా భయపెట్టేసినట్టుంది.